ఎగువ కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో కూడా ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద నీటితో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. బ్యారేజీకి 4,81,194 క్యూసెక్ల వరద వస్తోంది. దీంతో ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద జారీ చేసినటువంటి మొదటి ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతోంది. మరోవైపు భవానీ ఐలాండ్ను వరద చుట్టుముట్టింది. కృష్ణానదిలో బోటింగ్ని కూడా నిలిపివేశారు. అధికారులు ప్రస్తుతం ముందస్తు చర్యలు కూడా చేపట్టారు. డీటెయిల్స్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్ చెప్పండి, గతంలో ఎప్పుడైతే వరద ప్రవాహం వచ్చిందో అప్పుడు వచ్చినట్టు వదిలేశారు కింద గేట్లు ఎత్తేసి. మరి ప్రస్తుతం ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఏ విధంగా ఉంది? లోతట్టు ప్రాంతాలకు అధికారులు ఏం చెప్తున్నారు? విజయవాడలో పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రకాశం బ్యారేజ్ వద్ద? ఈ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నీటిని అంతా కూడా దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఏదైతే ఇటు గోదావరి అదేవిధంగా కృష్ణ రెండు నదులు కూడా వరద నీటితో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కృష్ణ అదేవిధంగా గోదావరి రెండు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే ఈ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా కూడా సన్నద్ధమైంది. ఇటు మున్నేరు అదేవిధంగా బుడమేరు ఉన్నటువంటి వాగులన్నిటి కూడా పొంగి పొరలేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయని అధికారులందరూ కూడా ముందస్తు జాగ్రత్తలు వహిస్తారు. ఇటు బుడమేరుకు సంబంధించి కూడా నిన్న అప్రమత్తం అయ్యారు అధికారులు. అప్రమత్తమై ఇప్పటికే కొన్ని బోట్లను కూడా అక్కడ సాయం కింద ముందస్తు జాగ్రత్తలో భాగంగా ముందుగానే తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఇటు మరోవైపు కనుక చూసుకుంటే పూర్తి స్థాయిలో ఇటు బుడమేరుకి సంబంధించి పనులు చేస్తా ఉన్నట్టే మరొక ప్రకాశం బ్యారేజీ వద్ద దాదాపుగా 4,80,000 క్యూసెక్కుల నీరు ఇప్పటికే దిగువ విడుదల చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరొకవైపు ఇటు మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్ళొద్దని స్పష్టంగా చెప్పారు. అయితే ఈ వరద ఉధృతి తగ్గే వరకు కూడా ఉన్నటువంటి వారందరినీ కూడా అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక సురక్షితమైనటువంటి ప్రాంతాలకు ఎప్పుడైతే ప్రభుత్వం కొన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఆ పునరావాస కేంద్రాల్లోనే ఇప్పటికే ఉన్నటువంటి వారందరినీ కూడా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరొకవైపు ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా తీసుకుని వచ్చింది. ఎప్పటికప్పుడు ఇటు సీఎం చంద్రబాబుతో పాటు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రత్యేకంగా ఉన్నటువంటి మున్సిపల్ శాఖ కమిషనర్లతోనూ ఇటు జిల్లా కలెక్టర్ లక్ష్మీషాతో కూడా ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు వరదలు ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకున్నారు. ఎందుకంటే వరద నీరు పెద్ద ఎత్తున చేరుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఏ విధంగా ఉంది, అటు జలవనరుల సగటు కావచ్చు, ఇటు ఉన్నటువంటి అధికారులందరితో కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నటువంటి పరిస్థితులు కనపడతాయి. మరి ఇప్పుడున్నటువంటి క్రమంలో ఏ విధంగా దీనికి సంబంధించి ఈ వరద ఉధృతి ఉన్నటువంటి పరిస్థితుల్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి దానిపై కూడా ప్రధానంగా అధికారులతో ఎప్పటికప్పుడు విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ కూడా ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు. ఇటు ప్రజలెవరిని కూడా ఇటు భయాందోళనకు గురవలసినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి కెపాసిటీ కావచ్చు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అన్ని కెపాసిటీ కావచ్చు చాలా తేడా ఉంది. కాబట్టి ప్రజలెవరు కూడా అప్రమత్తంగా ఉంటే చాలు, ఎవరు కూడా భయాందోళనకు గురవలసినటువంటి పరిస్థితులు లేవని స్పష్టంగా అయితే చెప్పారని చెప్పొచ్చు. రాజ్ కుమార్, థ్యాంక్ యూ.